హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే దేవీ నవరాత్రుల్లో 8వ రోజు నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజైతే కొంచెం స్పెషల్గానే మేము గుడికైతే వెళ్తున్నాము. పిల్లలిద్దరికీ సోమవారం రోజు హాలిడే వచ్చిందని పిల్లల్ని తీసుకొని అయితే నేను శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అక్కడ పిల్లలిద్దరికీ అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాహుకేతు పూజ అయితే చేపిస్తున్నాను. సోమవారం రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపల రాహుకాలం టైంలోనే రాహుకేతు పూజ చేపియాలని మేమైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము. 5 అంతా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఇప్పుడు 4:30 అలా అవుతుంది. మేమైతే రెడీ అయిపోయి పూజ అయితే చేసేసాము. ఇంట్లో అయితే చేసేసి పిల్లల్ని ఇద్దరిని అయితే రెడీ చేయించుకొని బయలుదేరేశాను. మా వారు కూడా మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోయారు 4:30కంతా అయితే డ్యూటీకి అయితే. ఇంకా మా వారు లేరు కాబట్టి ఇంకా మా అమ్మనైతే రమ్మని చెప్పాను. ప్రతిసారి నేనే తీసుకొని వెళ్ళిపోతాను పిల్లల్నైతే రాహుకేతు పూజ చేయించుకోవడానికి. మాకు తిరుపతి నుంచి 1 అవర్ జర్నీ శ్రీకాళహస్తికి అయితే. ఇంక అందుకే నేనే వెళ్ళిపోయేదాన్ని. ఈసారి అమ్మను కూడా చేసుకోమని చెప్దామని అమ్మను కూడా మాతో పాటు అయితే రమ్మని చెప్పాను. ఈరోజైతే నేను పిల్లలిద్దరికీ అమ్మకి అయితే చేపిస్తున్నాను రాహుకేతు పూజ అయితే. నేనైతే చేసుకోవటం లేదు. నేను మా వారు ప్రతి సంవత్సరము మంగళవారం రోజు చేపించుకుంటాము. అసలు చెప్పాలంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అయితే మంగళవారం రోజు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అయితే చేసుకోమన్నారు. అదే సేమ్ రాహుకాలం టైంలోనే చేసుకోమని చెప్పారు మాకైతే స్వామి. ఇద్దరిని కూర్చొని చేసుకోమని చెప్పారు. కానీ ఈసారి అయితే 1 ఇయర్ అయిపోయింది. ఇంకా నేను అడుగుతున్నాను మా వారిని అయితే, మీరు లీవ్ పెడితే మంగళవారం రోజు పోయి చేసుకొని రావాలి. ఈసారి 6 మంత్స్ అయిపోయింది, 1 ఇయర్ కూడా అయిపోయింది. మీకు లీవ్ కుదరటమే లేదు, ఈసారి పెట్టండి అని చెప్తున్నాను నేనైతే. సరే పోదాము అంటున్నారు. అందుకే నేనైతే చేసుకోవటం లేదు. నేను మా వారు చేసుకుందాము అని ఇంకా బస్ ఎక్కి మేమైతే 7కి అలా అయితే మ్యాక్సిమం శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఫాస్ట్గా అయితే టికెట్ తీసుకోవడానికైతే రాహుకేతు పూజ కోసము వెళ్తున్నాము. ఫాస్ట్గానే వెళ్తున్నాము. అసలు చెప్పాలంటే ఎక్కడ రాహుకాలం మిస్ అయిపోతుందో అనేసని టెన్షన్ అయిపోయాము. ఆల్రెడీ అసలు క్యూలో చాలామందే ఉంటారు. ఈరోజు అసలు చెప్పాలంటే ఎక్కువగానే ఉంటారు రాహుకేతు పూజ చేసుకోవడానికైతే. సోమవారం అనేది శివుడికి ఇష్టమైన రోజు కదా. ఇంకా మ్యాక్సిమం అందరూ అయితే సోమవారం రోజు చేసుకోవడానికే ట్రై చేస్తారు. అందుకే గబగబానైతే ఫోన్ అయితే లాకర్లో పెట్టేసి ఇంకా మేమైతే గుళ్ళోకి వెళ్ళిపోయాము. కరెక్ట్గా మేము టికెట్ తీసుకొని మండపంలోకి వెళ్ళేసరికి కరెక్ట్గా రాహుకాలం అయితే పెట్టింది. ఇంకా అమ్మకి పిల్లలిద్దరికీ అయితే విడివిడిగా ఒక్కొక్కరికి టికెట్ తీసి ఇచ్చేసి కూర్చొని అయితే పెట్టేశాను. ఒక్కొక్క టికెట్ అయితే 500 అయితే పడింది రాహుకేతు పూజకైతే. ఇంకా తర్వాత మేము నేరుగా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. రాహుకేతు పూజ కూడా చాలా బాగా అయితే చేశారండి. ఇక్కడ ఎలా చేశారనేది కాదు, ఆ గుడిలో చేసుకునేదే చాలా పవర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఈ శ్రీకాళహస్తిలోనే చేసుకోవాలని అయితే వస్తారు. ఇక్కడ రాహుకేతు పూజ అయితే చాలా బాగా అయితే జరుగుతుంది. ఇంక అందుకే మేమైతే అది చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం కూడా కొంచెం లేట్ అయింది. సోమవారం కదా, కొంచెం గుడిలో అయితే రద్దీగానే ఉన్నింది. ఇంకెట్లా ఒకట దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. పిల్లలైతే ఇంకా ఫుల్ ఆకలంట. మేము బయట వచ్చేసరికి 11:40 అలా అయితే అవుతా ఉంది టైం అయితే. కొంచెం దర్శనం అయితే చాలా టైమే పట్టింది. 2 అవర్స్ అయిపోయింది. క్యూలోనే అయితే దర్శనం బయట వచ్చేసరికి పూర్తిగా 2 అవర్స్ అయితే అయ్యింది. పిల్లలు ఇంకా ఒక్క పొద్దుతో తీసుకొని వెళ్ళాను కదా, ఇంకా ఫుల్ ఆకలిని ఒకటే గొడవ. అసలు మాకు బయట వచ్చినాక కూడా ఎక్కడ హోటల్లో అయితే మంచి భోజనం అయితే దొరకలేదు. ఇంకా గుడి పక్కనే ఇంకొక హోటల్ ఉంటే ఇంకా అక్కడే ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారని ఇంకా ఏది ఉంటే అది పెట్టండి అన్నట్టు ఇంకా చెప్పాము వాళ్ళకైతే. గోబీ రైస్ అడిగాము, ఉంటే అది తినేద్దాము పిల్లలకు కూడా ఇష్టము అనేసని. ఇంకా అది లేదని చెప్పారు ఫస్ట్ అయితే. ఇంక అందుకని పరోటా, దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. మళ్ళీ ఇవి తీసుకున్నాక మళ్ళీ చెప్పారు ఇప్పుడు రెడీ అవుతా ఉంది గోబీ రైస్ కావాలా అని. అంటే ఇంకా పిల్లలకి ఎంత ఈ టిఫిన్లు తిన్నా ఆగదు అనేసని మళ్ళీ ఒక గోబీ రైస్ అయితే చెప్పుకున్నాము. ఇంకా అదే అన్నీ అయితే షేర్ చేసుకొని అయితే తినేసాము. చెప్పాలంటే అసలు ఏది
బాగుందని చెప్పలేను. ఇంకా ఆకలి మీద కొంచెం అట్ట తినేసి ఇంకా ఫాస్ట్‌గా అయితే మళ్ళీ బస్ ఎక్కేసాము. ఏం కూడా షాపింగ్ చేయలేదు. అసలు పిల్లలు ఫుల్ అలసిపోయారు. ఇంకా పూజ 1 అవర్ అయ్యింది. రాహుకేతు పూజ. మళ్ళీ దర్శనం ఒక 2 అవర్స్ పైనే పట్టింది. పిల్లలు ఇంకా ఆకలితో ఫుల్లు టైర్డ్ అయిపోయారు. ఇంక మమ్మీ మాకు ఓపిక లేదు అని చెప్పేస్తే ఇంక బస్ ఎక్కి ఇంటికైతే వచ్చేసాము. అమ్మ మార్నింగ్ కూడా బస్ స్టాండ్‌లోనే బస్ ఎక్కింది. మేము ఇటెళ్తే ఇంకా ఇప్పుడు కూడా బస్ స్టాండ్‌లోనే దిగేసి ఇంకా నేరుగా ఇంటికెళ్ళిపోయింది. ఇంకా రాహుకేతు పూజ కూడా చేసుకునింది కదా! నేరుగా ఇంటికే పోవాలని ఇంటికెళ్ళిపోయింది. ఇంక మేము కూడా వచ్చి పడుకునేసాము. ఇంకా పిన్ని వాళ్ళైతే లంచ్ అయితే వాళ్ళు చేసుకొని తినేశారు. నేను వచ్చేసరికి 1 అయిపోయింది ఇంటికైతే. 1 పైనే అయిపోయింది. ఇంకా నేను ఫుల్ అలసిపోయానా పడుకునేసాను. ఇంకా 5కి అలా లేసి ఇంట్లో అంతా చెత్తలు దోసుకొని ఇంకా పిల్లల్ని కూడా లేపి రెడీ అవ్వమని చెప్పి వాళ్ళనైతే చదువుకోమని చెప్పి కూర్చొని పెట్టాను. ఇంకా నేను కూడా ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇవాళైతే గుడికి ఇంకా ఎక్కడికి పోవటం లేదు. ఇంకా మా వారు వచ్చాక కూరగాయలు లేవు, ఇంట్లో కొన్ని వస్తువులు లేవంటే ఇంకా మార్కెట్‌కెళ్ళి తీసుకొనైతే వచ్చారు. ఇంకా నేను డిన్నర్‌లోకి అయితే వైట్ రైసు, ఉల్లగడ్డ కూర, కొంచెం పచ్చడైతే చేశాను. టమోటా పచ్చడి, రసం అయితే పెట్టేశాను. ఇంకా పిన్ని వాళ్ళకి అందరికీ పాపం ఆకలైపోయింది. ఇంకా ఫాస్ట్‌గా అయితే చేసి ఇంకా కూరగాయలన్నీ అయితే సర్దుకునేసాను. ఈ డే అయితే ఇలా హడావిడిగా అయితే అయిపోయిందండి. మీకు